ఈ రోజున నేను రోగముతో బాధపడుతూ ఉన్నాను కనుక ఈ రోగము నాకు మానుట కాస్త కష్టమే కాదు. ఈ రోజున ఈ రోగము నేను దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మేలు చేస్తాడనే విశ్వాసము విశ్వాసికి ఉండాలి. కష్టమందు, బాధయందు, దుఃఖమందు, వేదనయందు మనుషులు ఉన్నప్పుడు లేనప్పుడు, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఏ విషయంలో ఉన్నా, ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా, నీ స్థితి ఎలా ఉన్నా, నీ గతి ఎలా ఉన్నా, ఎలా జీవించినా, పడిపోయినా, లేచినా, మంచం మీద ఉన్నా, బయట ఉన్నా, మంచిగా బ్రతికినా, మంచిగా బ్రతకకపోయినా, మంచి బట్టలున్నా, మంచి బట్టలు లేకపోయినా, నీ స్థితిగతి ఎలా ఉన్నప్పటికీ నేను దేవుని ఎంతో ఆనందిస్తున్నానని చెప్పేటువంటి నిజమైన విశ్వాసం మనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కార్యం జరగడానికి కాస్త ఆలస్యం అవ్వచ్చు, కానీ కార్యం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే జస్ట్ మన ప్రవర్తన, నడవడిక, ఆలోచన విధానాన్ని బట్టి ఆలస్యం అవుతుంది. అవి దేవునికి అంగీకారముగా, నైవేద్యముగా, మంచి ధూపముగా మనం ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఆ సువాసన భరితం అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. స్మెల్ అనేటువంటిది అది ఏదైనా సరే తొందరగా వెళుతుంది. అవునా? చెడు వాసన అయినా మంచి వాసన అయినా అదేమవుతుందంటే తొందరగా వెళ్ళిపోతుంది. కాబట్టి మన ప్రార్థన ధూపం అనేటువంటిది ఎలా ఉండాలంటే మంచి సువాసన భరితంగా ఉండాలి. కన్నీటితో కావచ్చు, హృదయము నిండి కావచ్చు, ఏక మనస్సుతో కూర్చొని దేవుని అడిగినప్పుడు ప్రతిదీ కూడా దేవుడు కార్యం చేసేవాడే ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనకు మనం అంటే చాలా ఇష్టం కనుక. కొంచెం కాదంట, చాలా ఇష్టం. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము ఎంతమంది ఆయన చూపిన విశ్వాసము నీలో హృదయంలో ఉంటుందో ఆ విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. ఈనాటి కాలంలో మనం విశ్వాసాన్ని పోగొట్టుకున్నాము కనుకనే కార్యములు మన కంటికి కనబడటం లేదు. విశ్వాసంలో తొట్టిల్లిపోతున్నాం కనుకనే కార్యాలు జరగట్లేదు. ఒకసారి కూర్చొని మనం దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎన్నోసార్లు నేను చెప్పాను మీకు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము ఏం చెప్పాలంటే దేవునికి మనలో ఏముండాలంట, చేసిన ప్రార్థన అన్నీ కూడా జరిగాయి అనే విశ్వాసం, నమ్మకం ఉండాలి నీకు. అట్లాగైతేనే నువ్వు ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రార్థన కూర్చొని ఆత్రం స్తోత్రం అనేది కాదంట. ఇది నా జీవితంలో నన్ను నెరవేర్చావు అయ్యా, నీకు స్తోత్రం. జరిగింది, ఇంకా జరగలేదు కాదు, జరిగింది అని నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. జరిగింది అని ప్రార్థన చేయి, అప్పుడే కదా కార్యం జరిగేది. మనలో ఎంత అవిశ్వాసం ఉంటుందో అంతగా పడిపోతాం. అందుకనే చాలా స్పష్టమైనటువంటి మాట దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు అధికారము అనుగ్రహించిన మాటను మనం చూసినప్పుడు ఇది చాలా లోతైన బలమైనటువంటి మాట. అధికారము, అధికారము అంటే ఏం చెప్పొచ్చు మనం? అధికారం అంటే ఏమేమి చేసి తెలుసా మీకు? మంచిని చెడు చేయొచ్చు, చెడుని అధికారం అలాంటి, అధికారం ఉన్నటువంటి బలం అలాంటిది. ఈ రోజున దేవుని బిడ్డ అనే అధికారం పొందుకున్నామంటే అపవాది నిన్ను టచ్ కూడా చేయడు, నిన్ను ముట్టు కూడా ముట్టడు, ఆలోచన కూడా చేయడు. కానీ ఈ రోజున మనం అధికారం పొందుకోలేకపోతున్నాం. పొందుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా పొందుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. మనకు అధికారం చాలా ప్రాముఖ్యమైంది. నీ అధికారము నీ దగ్గర ఉన్నప్పుడు, దేవుడు ఇచ్చిన అధికారం అంటే దేవుని బిడ్డ అనేటువంటి అధికారం నీలో ఉన్నప్పుడు అపవాది నిన్ను ఏమి కూడా చేయడు, పట్టుకోడు, అసలు నీకు ముట్టుకోడు కూడా. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేసేవాడు నలుగురు ఉన్నారు, అక్క వాళ్ళు, అమ్మ పిల్లలు. మీ ఉద్యోగాన్ని ఎవరో వచ్చి తీసేస్తామంటే అవుతుంది? మీ చదువు, మీ కష్టము, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇన్ని పెట్టుకొని ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు, ముందు నుంచి మంచిగా నాటబడి ఉన్నప్పుడు మధ్యలో ఎవరో వచ్చి నీ ఉద్యోగాన్ని తీసేస్తానంటే అవుతుందా? సో నీకంటూ ఒక అధికారం ఉంది, నీ ఉద్యోగంలో నీ పనికంటూ ఒక అధికారం ఉంది, నీ పనికంటూ ఒక బలం ఉంది. అలాగే దేవుడిలో నీకంటూ ఒక అధికారం ఉండాలి. ఎవరు వచ్చే తీసేస్తే, ఎవరు వస్తే అనేస్తే కాదు. నీ విశ్వాసము, నీ యొక్క దేవునిలో అధికారం ఎలా ఉండాలంటే బలంగా నాటబడి ఉండాలి.
ఈరోజు నువ్వు సరిగా లేకపోతే ఇంకొకరికి నువ్వేది చెప్పలేవు, నీ ఇంట్లో ఏది చెప్పలేవు, నీ బిడ్డలకు చెప్పలేవు, నీ బంధువులకి చెప్పలేవు, నీ పక్కన ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పలేవు. నీవే సరిగా నాటబడలేనప్పుడు ఇంకా పక్కన వాళ్ళకి మనం ఏది కూడా చెప్పలేము. బలహీనులుగా కాదు, మనం బలవంతులుగా ఉండాలి, బలం కలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట కీర్తనల గ్రంథం 143వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాట కూడా ఒకసారి మనం చదువుకుందాం. 143 10వ వచనం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము చాలా స్పష్టముగా దావీదు అంటూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉన్నాడు? ఆయన చాలా స్పష్టముగా ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నా దేవుడవు. మొదటిది, నీవే నా దేవుడు. దీంట్లో నాకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అసలు ఇందులో నాకు ఏ క్వశ్చన్ లేదు. నాకు మరణం వచ్చినా, కష్టం వచ్చినా, లేదా నన్ను చంపేవారు వచ్చినా, నన్ను కొట్టేవారు వచ్చినా, నేను ఇప్పటికీ ఎప్పటికీ ఒకే మాట చెబుతా. ఏంటి ఆ మాట? నీవే నా దేవుడవు. నేను మరణపు పడక మీద ఉన్నా, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా, నన్ను తిట్టుకునేవారున్నా, నన్ను కొట్టేవారున్నా, నన్ను అసహించుకునేవారున్నా, ఎవరున్నా నేను ధైర్యముగా నిలబడి చెప్పగలను. ఏమని అంటే, నీవు నా దేవుడవు. ఇది నా లైసెన్స్, ఇది నా అధికారము. నీవు నా దేవుడవు అంటే ఇందులో ఏ మార్పు లేదు. స్పష్టంగా చెబుతున్నాడు దాన్ని. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నేను ఒక పిల్లవాడిగా ఉన్నాను, నేను శిష్యునిగా ఉన్నాను, నేను ఒక స్టూడెంట్ గా ఉన్నాను. నేను ఎలా నడవాలో, నేను ఎలా ప్రవర్తించాలో, నేను ఎలా జీవించాలో ఈ లోకములో నీవు నాకు నేర్పాలి. నీవే నా గురువు. చూడండి, అంత జ్ఞానము కలిగి ఇంత మంచి మాటలు రాస్తున్న దావీదే అంటున్నాడు, నేను ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు. ఎందుకంటే నీవు నేర్పించేటువంటి ప్రవర్తన ఇతరులకు ఎంతో గొప్ప కార్యం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు చెబుతున్నటువంటి మాట అదే. ఏమని చెబుతున్నాడంటే, నీ చిత్తానుసారంగా ప్రవర్తించు నాకు నేర్పించు. ఎన్నో నేర్చుకుంటున్నాను నేను లోకంలో. పనికి కావలసినటువంటి ఎగ్జామ్స్ రాయడానికి, పనికి కావలసిన ట్రైనింగ్ నేర్చుకుంటున్నాను, లేదా నాకు కావలసినటువంటి పని విషయమై నేను నేర్చుకుంటున్నాను. లేదు, ఇంట్లో వాళ్ళు చెబుతున్నారు ఇలాగా పక్కన వాళ్ళతో ప్రవర్తించు అని నేర్చుకుంటున్నాను. ఇలా ఉండాలి అంటే నేను అలా ఉంటూ ఉన్నాను. దానికి కొంత సమయం పడుతుంది నేను ప్రతిదీ నేర్చుకోవడానికి. కానీ దేవుణ్ణి మనము అడగటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు అడిగాడు ఎలా ప్రవర్తించాలో, దావీదు దేవుడు నేర్పించాడు. సొలొమోను అడిగాడు, సొలొమోనుకి దేవుడు నేర్పించాడు. ఇప్పుడు మనం అడుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిదీ కూడా, ప్రతి విషయంలో కూడా, అన్ని కూడా ఈరోజు పడిపోయాం, కురిగిపోయాం, బాధపడుతున్నాం, నష్టపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, అప్పుల పాలయ్యాం, అనేక సమస్యలతో సతమతం అవుతున్నాం. మరి వీటన్నిటిలో నేను ఎలా ఉండాలో దేవా నాకు నేర్పించని ఎప్పుడైనా అడిగేవా? కష్టం వచ్చింది, కన్నీరు వచ్చింది, బాధ వచ్చింది, అప్పు వచ్చింది, సమస్య వచ్చింది, రోగం వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఎన్నో అవంతరాలు, ఎన్నో ఆటంకాలు. మరి ఈ సుడిగుండంలో నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి అడిగేమని ఎప్పుడైనా దేవుణ్ణి? సరైన రూట్ అనేటువంటిది తెలియక ప్రవర్తిస్తూ జీవిస్తూ నడుస్తూ ఉన్నాం. ఒక రూట్ అనేటువంటిది మనకు తెలిస్తే దారుణంగా వెళ్ళిపోవచ్చు. అవునా? ఇప్పుడు ఒక ప్రదేశం గురించి, ఒక ఊరు గురించి తెలియనప్పుడు ఏం చేస్తాం? మనము మౌనంగా ఉంటాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అడ్రస్ తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు అడ్రస్ తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడగాలి. అయ్యా, ఏంటి నా పరిస్థితి? నేను ఎలా నడవాలి? అసలు నేను ఎలా జీవించాలి? అసలు ఎలా ప్రవర్తించాలి? నా మార్గం ఏంటి? నా స్థితిగతి ఏంటి? ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను
నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దయగలిగినటువంటి దేవుని ఆత్మ దావీదును ఈ యొక్క సమభూమి గల భూమిపైన నడిపించుటకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాడు. చూడండి, అంటే దేవుని యొక్క ఆత్మ సహాయము కూడా దావీదు అడుగుతా వచ్చాడు. ఆ పైన చూసినప్పుడేమో ప్రవర్తనను గురించి వ్రాయబడి, క్రింద చూసినప్పుడు ఆత్మ నడిపింపు గురించి వ్రాయబడి ఉంది. చూడండి, అటు శారీరకంగా ఇట్లా ఆత్మానుసారంగా రెండు విధాలుగా దావీదుని నడిపించడానికి దేవుని సహాయం అడుగుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ మొదటిది మనం చూసినప్పుడు ఏంటంటే, నీ చిత్తానుసారంగా నేను ఎలా ప్రవర్తించాలో ఈ శారీరకంగా నాకు నేర్పించు. రెండవది ఏంటంటే, నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించు. అంటే నీ ఆత్మతో నన్ను నడిపించు. మనము కొన్ని విషయాల్లో ఎప్పుడు అన్ని విషయాలు మనం చెబుతామంటే, ఒకటి కష్టం వచ్చినప్పుడు, ఒకటి బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పులు పాలైనప్పుడు, అంటే సమస్యలన్నీ సురుగుండంలో వచ్చినప్పుడు, అప్పటికి కూడా మనకు సరి క్లారిటీ ఉండదు ఏది చెప్పాలో దేవునికి. ఉందా? ఎవరికైనా క్లారిటీ ఉందా? ఏది చెప్పాలో క్లారిటీ ఉందా ఎవరికైనా? ఇప్పుడు దగ్గు, జలుబు, జ్వరం అనుకోండి, నువ్వు క్లారిటీకి ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? ఉంది. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక క్లారిటీగా చెప్పాను. రెండో విషయము, నాకు ఇంత అప్పు ఉంది అన్నప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, నా అప్పు తీర్చు. ఈ విషయంలో ఏం చేస్తున్నామంటే విశ్వాసమును కనపరచట్లేదు. అనారోగ్యం నుండి స్వస్థపరచు, దీంట్లో కూడా విశ్వాసాన్ని కనపరచట్లేదు. దావీదు వీటి రెండింటికి చాలా స్పష్టమైన ఆన్సర్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకటి, నా ప్రవర్తనను సరిచేయి, మంచిగా నడిచే ప్రవర్తన నాకు అయిపోయింది. రెండవది ఏంటంటే, నీ ఆత్మతో నన్ను నడిపించు. లోకానుసారమైన ఆశలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఆశలను దేవునికి అప్పచెప్పడం నేర్చుకోవాలి. రెండవది, ఆయన చిత్తము కూడా మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ చిత్తము? ఇది ఆయనకి ఇష్టమా కాదు? ఈరోజు యేసయ్య, నా మనసు బాగలేదు, నాకు నెమ్మది లేదు, దేవుని ఇష్టం, నన్ను బాధ పెట్టినాడు యేసయ్య, పోయి నేను చప్పలు 2-3 కొట్టాలి, నాకు సహాయం చేయేసయ్య. ఈ రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండు మంచిగానే ఉన్నాయా? ఆ రెండు మంచిగా ఉన్నాయి. వాళ్ళు నన్ను బాధ పెట్టారు, ఆ బాధ నుండి విడుదల నీవు. ఇది ఎలా ఉంది? వాళ్ళు బాధ పెట్టారు, వాళ్ళకి రెండంతలు బాధ పెట్టాలి, నేను వాళ్ళని కొట్టాలి, ఒక 10 మంది పిలిచిపోయి కొట్టాలి. ఎట్లా ఉందండి? ఎట్లుంది?